కూర్చున్న క్రిస్టియన్ కమ్యూనిటీకి చెప్పాల్సింది ఏంటంటే చాలా మందికి ప్రవీణ్ పగడాల గారు ఏం చేస్తున్నారో తెలియదు. సో కేవలం మీకు ఆయన డిబేటర్ గా తెలుసు, ఒక పాస్టర్ గా మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ లో మీరు చూస్తున్న మినిస్ట్రీ కేవలం 20%. 80% మినిస్ట్రీ నేను చూశాను, ఎందుకంటే కలిసి ట్రావెల్ చేశాను. సో నార్త్ లో ఆయన ఏం చేస్తున్నాడు, యూఎస్ లో ఏం చేస్తున్నాడు, హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడో నాకే తెలుసు. సో ఆయనకి 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఒకటి హైదరాబాద్ లో, ఒకటి యూఎస్ లో. సో ఈజ్ సాఫ్ట్వేర్, CEO ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఆయన అంత మాత్రమే కాదు, చాలా మంది స్టూడెంట్ ఈవెన్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో దేవుని విలువలతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. అది ఎట్లా ఉంటుంది అని అంటే వాచ్మ్యాన్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరికీ ఈక్వల్ గా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. బాస్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు అందరు కలిపి లంచ్ చేయాలి, సమానత్వం. ఎందుకంటే అందరూ దేవుడు దాని పోలికలు చేసుకోవడాన్ని విలువలతో చూపించిన ఒక బిజినెస్ మ్యాన్. ఎందుకు అనంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాక్యంలో వెళ్తుంది చాలాసార్లు. అదేంటే ప్రసంగాలు ఎక్కువైపోయినాయి మనకి. వాక్యం శరీరరీతిగా రావడం అంటే ఏంటంటే వాక్యం యాక్షన్స్ లోకి రావడం. ఆయన ఏం చెప్తున్నాడు అనంటే మీరు పుల్పిట్ మీద కూర్చుని 1 hour నేను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పేదానికి నేను ఒక బిజినెస్ చేసి నా కింద 100 మంది ఉంచుకొని నిలువల్లి నీ పొరుగువాడిని ప్రేమించమని ప్రాక్టికల్ గా రోజుకి 8 గంటలు చూపించేదానికి చాలా తేడా ఉంటుంది. దేవుడు కూడా హెవెన్ లో కూర్చొని గులాబీ వీసా ఐ లవ్ యూ అని చెప్పలేదు. మీకు అర్థమయ్యే స్థాయిలో దిగాడు, అర్థమయ్యే స్థాయిలో దిగిన వాడు ప్రవీణ్ పగడాల. సో ప్రవీణ్ పగడాల గురించి నేను ఇస్తున్న సాక్ష్యం ఇది. అంత మాత్రమే కాదు, ఆయనకి 10 మంది పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం. దాంట్లో 2 బయాలజికల్, 8 మంది అడాప్ట్. అందరూ కలిసి ఉంటారు. మళ్ళీ ఆర్ఫనేజ్ అని వేరే చోట పెట్టి వాళ్ళని ఇక్కడ చోట వెళ్ళిన చోట పెట్టడం. ఇంతకుముందు 14 మంది పిల్లలు. సో ఒక పిల్లలు ఒక స్థాయికి వచ్చి వాళ్ళని మెచ్యూర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మన ఫ్యామిలీస్ దగ్గర పంపించేస్తారు, మళ్ళీ కొత్త మందిని తీసుకుంటారు. అంత మాత్రమే కాదు, ఈవెన్ నార్త్ లో కొన్ని విలేజెస్ లో మీకు పవర్ లేని వాళ్ళ ఏరియాలో ఆయన సోలార్ లైట్లు వేయించారు. ఈవెన్ మీకు తెలుసు పాండమిక్ టైంలో అంటే కోవిడ్ టైంలో మనకి ఒక పాస్టర్ గా పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఒక పాపులర్ ఒక సెలబ్రిటీ పాస్టర్ గా ఉన్న ఆయన 4 కార్లు వేసి 4 బస్సులు వేసి కేసీఆర్ ని పిలిచి పెద్ద హడావుట్ చేశారు. కానీ అదే టైంలో ఈయన 18 బస్సులు వేశారు. బట్ నోబడీ నోస్, ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను చెప్పేవాడు, ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి. ఎప్పుడు గొప్పలు చెప్పుకోడు, ఇలా చేశాను చెప్పుకోడు. ప్రతి ఇండివిజువల్ కాల్ చేస్తాను. అది మాత్రం పక్కన పెడితే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రదర్ ఇంటికి వచ్చాడు అనుకోండి, పిలిచారనుకోండి, వచ్చిన తర్వాత వీళ్ళ అమ్మగారికో నాన్నగారు తాతకి బాగాలేదు, వాళ్ళ పేరు నోట్ చేసుకుని మళ్ళీ రాజమండ్రి విజిట్ చేయడం, పని కొట్టుకుని వచ్చి వాళ్ళు విజిట్ చేశారు. అలాగా వీక్లీ వన్స్ ఒక టైం పెట్టుకుంటాడు, ఒక డేట్ పెట్టుకుని ఆ డేట్ లో ఓన్లీ ఓల్డ్ పీపుల్ తిరిగి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి అవసరతలు ఉంటాయి కదా, వాళ్ళకి డిజైర్స్ ఉంటాయి. బాబు నాకు వాళ్ళని చోటకి వెళ్ళాలంటే ఈయన కావాలని చర్చ్ మానేసి వేరే పాస్టర్ గారు చెప్పి వీళ్ళు తీసుకుని వాళ్ళకి ఇష్టమైన చర్చ తీసుకుంటారు. ఇలాంటి అనేకమంది ప్రవీణ్ పగడాల గారు చేసింది. అందుకని నేను చెప్తాను, బైబిల్ టీచర్స్ చాలా మంది ఉన్నారు, చాలా మంది డిబేట్స్ ఉన్నారు. కానీ ఈ లెవెల్లో అంటే దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకునే స్థాయిలో చెప్పిన ఒకే స్పీకర్, తెలుగులో ఉన్న స్పీకర్ ఈయన ఒకటే.